ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పని పాట లేనటువంటి ప్రతిపక్షాలు ఒక దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది అదేవిధంగా 45 లక్షల మంది అటు రంగారెడ్డి కానీ అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు శాశ్వత విముక్తి మూసి కాలుష్యం నుంచి విముక్తి కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని ఇవాళ అడ్డుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఒకనాడు జీవనధార జలధార లెక్క నల్గొండ జిల్లాలో పాడి పంటలతోటి సుఖశాంతులతోటి మరి మూసి వాటర్ తోటి మరి వ్యవసాయ రంగం కానీ అటు కుల వృత్తులు కానీ విలసిల్లి అద్భుతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా మరి మూసి కాలుష్యంతో విషకోరల్లో చిక్కుకొని పేద ప్రజల జీవితాల్లో రైతుల జీవితాల్లో నల్గొండ జిల్లాలో శాశ్వతమైనటువంటి మరి ఫ్లోరైడ్ సమస్యతోటి ఇవాళ బాధపడుతున్నటువంటి ఈ తరుణం లోపల ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహానగరాల్లో ఉన్నటువంటి మురికిని ఏ రకంగా వదిలించాలనో ఏ రకంగా అభివృద్ధి చేసి ప్రజలకు దాని యొక్క పర్యవసనాల నుంచి విముక్తి కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ మూసి సుందరీకరణ కానీ మూసి ప్రక్షాళన కానీ మూసి విషతుల్యాల నుంచి విముక్తి కానీ జరగడానికి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఇవాళ బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గందరగోళంలోకి ప్రజలను నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మా నల్గొండ జిల్లా ప్రజలకు ఈ కాలుష్యం నుంచి ఈ విషతుల్యం నుంచి పరిష్కారం వద్దా? మేము జీవితాంతం ఇది అంధకారంలో ఉండాలనా అని చెప్పేసి కేటీఆర్ని హరీష్ రావుని అదేవిధంగా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా. మేమేం పాపం చేసినాం? మేమెందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి? 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఒలగబెట్టినామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని వృధా చేసినారు. సైకిల్ ట్రాక్ల పేరుతోటి బ్యూటిఫికేషన్ పేరుతోటి లూటిఫికేషన్ చేసినటువంటి దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి. మీకు కమిషన్లు కావాలి, మీకు దోపిడీ జరగాలి. ఎందుకంటే 50 టీఎంసీలు కూడా విలువలేనటువంటి కాళేశ్వరాన్ని 1,50,000 కోట్ల తీసుకుపోవడం వెనుక మీ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అందుకోసమే మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయారు. రేపు మహానగరంలో గుండు సున్నా రాబోతుంది. కాబట్టి ఏ రకంగానైనా మేము దీన్ని విషప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో మేము నల్గొండ జిల్లా ప్రజల పక్షాన కేటీఆర్ని సూటిగా అడుగుతున్నాం. అయ్యా, నీ అయ్య 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నల్గొండ జిల్లా పేరు చెప్పి నువ్వు రాష్ట్రం అంతా ఓట్లు అడుగుతున్నావు. నీకు సిగ్గు లజ్జ లేదా అని అడుగుతా ఉన్నా. మా ప్రజలకు విముక్తి జరగొద్దా? మా కుల వృత్తులకు, గౌడ సోదరులకు, చేనేతలకు, అదేవిధంగా కమ్మరి కుమ్మరి యాదవ సోదరులు, అదేవిధంగా దళిత సోదరులు ఆ మూసి పరివాహక ప్రాంతంలో పాడి పంటలతో కానీ కుల వృత్తులు చేసుకున్నటువంటి మేము సర్వనాశనం అయ్యి నానా ఇబ్బందులు బట్టి రకరకాల రోగాలతోటి మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీకు తెలియదు కాదు, దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. దశాబ్దాలుగా ఈ విషయం పట్ల ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ముందల నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారుడు దుశ్చల సత్యనారాయణ గారు ఫ్లోరోసిస్ బాధితులందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి గారి మీద ఉన్నటువంటి బల్ల మీద పడుకోబెట్టి, అయ్యా ఇది మనం ఏ దేశంలో ఉన్నాం, ఎందుకు ఈ దుస్థితి పట్టింది, దీని నుంచి విముక్తి కలిగించమని ఆనాడు దుశ్చల సత్యనారాయణ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు నడిచినాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు 10 సంవత్సరాలు మూసీలో కనీసం 10 పైసల పని చేయలే. కానీ
ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు రంగారెడ్డి కానీ ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలా అని చెప్పి ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న 10,000 కుటుంబాలని వాళ్ళకి తరలించి రిహాబిలిటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అన్ని తీసుకొస్తే రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇవాళ మీరు చేస్తున్నటువంటి కుతంత్రాలనే తెలంగాణ సమాజం ముందు ఉంచినాం. మేము అడుగుతున్నాం, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, బూడిద భిక్షమయ్య గారు, అదేవిధంగా భాస్కర్ రావు గారు, అదే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, మరి గాదర్ కిషోర్ గారు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అందరి టీఆర్ఎస్ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, ఇది నల్గొండ జిల్లాను విముక్తి చేసేటువంటి కార్యక్రమం. మీరు నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మీరు మీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్యం ప్రచారాలని మీరు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే నల్గొండ జిల్లాలో మిమ్మల్ని అడుగడుగున తెలంగాణ ప్రజలు అడ్డుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి 10 సంవత్సరాల్లో మాకు 10 పైసల పని చేయకపోతే ఈ ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో ముందుకు పోతుంటే మీరు కళ్ళు మూసుకొని వాళ్ళకు అడుగులు మడుగులు వస్తే నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ గద్దెలు కూల్తాయని కూడా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. సిగ్గు అనిపిస్తలేదు మీకు? ఈ ప్రజలు చనిపోతుంటే, ఈ ప్రజలు వ్యాధులతోటి ఫ్లోరోసిస్ సమస్యతోటి అల్లాడుతుంటే కనీసం మానవత్వం, దయ, జాలి లేనటువంటి నికృష్టపు ప్రకటనలతోటి నల్గొండ జిల్లాలో ఉన్న 45 లక్షల మంది ప్రజల్ని చంపడం కోసం ఒక క్రతువు నిర్వహిస్తుండు కేటీఆర్, హరీష్ రావు. వాళ్లకు మడుగులకు మీరు అడుగులకు మడుగులు ఒత్తితే మిమ్మల్ని ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందుకోసం ఇవాళ మేము నల్గొండ జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అయ్యా, అనేక మంది వాగ్దానాలు చేశారు, అనేక మంది మాటలు చెప్పారు, అనేక మంది తమ తమ అవసరాల కొరకు వాడుకున్నారు, కానీ మా జిల్లాకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు. అయ్యా, మా జిల్లా ప్రజల పక్షాన మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మీరు తొందరగా మూసిని ఆ భూమి మీద కానీ భూమి కింద ఉన్నటువంటి ఆ విషతుల్యాన్ని తొలగించడానికి కృష్ణా గోదావరి జలాలను తీసుకొచ్చి మాకు శాశ్వత విముక్తి ప్రసాదించమని 2 చేతులు జోడించి నల్గొండ జిల్లా ప్రజల బిడ్డగా మీకు అప్పీల్ చేస్తున్నా. ఈ దుర్మార్గులు, నయవంచకులు, నరహంతకులు, మోసగాళ్ళు వీళ్ళందరూ బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నటువంటి ఈ నాయకులు మా జిల్లాని అంధకారంలో నెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మేము ప్రజలందరూగా స్వాగతిస్తున్నాం. అయ్యా, మీరు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళని ప్రజలు చీదరించుకుంటారు, వాళ్ళు ప్రజలు దగ్గరికి రానియరు, రాబోయే ఎన్నికల్లో వాళ్ళని బొందబెడతారు. కానీ మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా మా జిల్లాకు విముక్తి కల్పించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి మేము అండగా ఉంటాం. దయచేసి నల్గొండ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలి. ఒకవేళ ఎవరికన్నా నష్టం జరిగితే, ఏదన్నా ఇబ్బంది అయితే, చిన్న చిన్న గుడిసెలు కానీ ఇండ్లు కానీ పోతే ఈ ప్రభుత్వం 100% వారికి మరి రిహాబిలిటేషన్ కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అంతేకాని మీరు అభివృద్ధి చేయరు, మీరు ప్రక్షాళన చేయరు, విషతుల్యాన్ని తొలగించరు, కానీ చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమానికి అడ్డు చెప్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఈ సంకల్పానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 1 కోటి మంది ప్రజలు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజలు మీ వెంట ఉంటారని కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజకీయ ప్రయోజనాలు పక్కబెట్టి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలబడండి, అండగా నిలబడండి. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఎన్నడూ కూడా నల్గొండ ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకోరు, కొత్త ప్రాజెక్టులు తీసుకురారు, కొత్త పరిశ్రమలు లేరు. తెచ్చినా కానీ అది కేవలం కేసీఆర్ మంది మాగదులకే తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు లాభాపేక్ష లేకుండా ప్రజలకు శాశ్వతంగా మూసి విషతుల్యం నుంచి భూగర్భ జలాలే కానీ, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఏదైతే రైతులకు కానీ లాభం చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీన్ని మేమందరం కూడా
స్వాగతిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు గారు ప్రధానంగా మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని చెప్పేసి ఏదైతే మూసీ బాధితులు రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ లేకున్నా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం లూటీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటివరకు పూర్తిస్థాయి డిపిఆర్ రాకున్నా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ సంపదను లూటీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడతానని చెప్పేసి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. 70,000 కోట్ల అప్పుల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. పోతూ 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తెలంగాణను దివాలా తీపించింది ఆనాటి బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు, సీతారామ ప్రాజెక్ట్ నుంచి సెక్రటేరియట్ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేదే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు మూసీ పేరు మీద మొన్నటి వరకు ఏమన్నారు, డిపిఆర్ రాలేమన్నారు. అసలు ఎంత ఖర్చు పెడుతురో చెప్పన్నారు. చాలా స్పష్టంగా ప్రభుత్వం నిన్న డిపిఆర్లు ప్రకటించారు. ఏం చేయబోతా ఉన్నాం మొత్తం. అదే కాకుండా మూసీ సంబంధించి అనంతగిరి కొండల నుంచి కావచ్చు, అదే కాకుండా వాడపల్లి వరకు 223 కిలోమీటర్లు ఉన్నది. మొదటి ఫేజ్లో 20 కిలోమీటర్లు చేయబోతా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 53 కిలోమీటర్లు ఉన్నది. అదే కాకుండా 2020లో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, 2025లో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి మూసీ వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది చాలా స్పష్టంగా ప్రకటిస్తూ 6,500 కోట్ల రూపాయల నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతా ఉందని చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటిస్తే మది పార్క్ రిలీజ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులను, అదే కాకుండా మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అదే కాకుండా విద్యార్థులు రెచ్చగొట్టి ఆనాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల దొరకక ఆనాడు హరీష్ రావు గారు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పేసి రెచ్చగొట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు 1,200 మంది చనిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నల్గొండ జిల్లా కాకుండా అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి 41 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూసీని పునర్జీవింపజేసినట్లయితే ఈ 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు రావు. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోలే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఎల్బీ నగర్కి సంబంధించి సుధీర్ రెడ్డి గారు కావచ్చు, మేడ్చల్కి సంబంధించి మల్లారెడ్డి గారు కూడా స్పందించాలా. హరీష్ రావు గారు వైఖరి విషయంలో మీ వైఖరి, హరీష్ రావు గారి వైఖరి ఒకటేనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైఖరిని ఈ ముగ్గురు నాయకులు తిరస్కరిస్తారా, అంగీకరిస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా మేడ్చల్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఎల్బీనగర్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, అదే కాకుండా ఓల్డ్ సీట్ నుంచి కూడా ఈ మూసీ ప్రవహిస్తూ ఉంది. దీని ద్వారా ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఒక సదుద్దేశంతో మూసీని పునర్జీవింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు వేలే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో మూసీని కావచ్చు, హైదరాబాద్ని కావచ్చు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతంటే మూసీకే 1,50,000 కోట్లని, లేదు గాంధీ సరోవర్కే 5,000 కోట్లని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓన్లీ మూసీకి మొదటి విడత ఖర్చు పెట్టేది 6,000 కోట్లు. అదే కాకుండా గాంధీ సరోవర్కు మొత్తం ఖర్చే 200 కోట్ల రూపాయలు అవుతా ఉంది. కాబట్టి మూసీని పునరుద్ధరించినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం, అదే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ ప్రజలంతా కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మూసీని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకున్నారు, గంగా నదిని ఉత్తరప్రదేశ్లో చేసుకున్నారు, మొన్న ఢిల్లీ ఎలక్షన్లో యమునా నది చేస్తానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది. కానీ మీరు మాత్రం ప్రక్షాళన చేసుకోవచ్చు, తెలంగాణ మాత్రం మూసీని ప్రక్షాళన చేసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ ఉంటే చూసి ఊరలేక విమర్శలు చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి
వాళ్ళు చేసేటువంటి ఏదైతే అది విమర్శలు కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి నీచమైన ప్రచారాలను కూడా తెలంగాణ సమాజంతో కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.